హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీ న్యూ యాప్స్ అండ్ జాబ్స్ అప్డేట్స్. ఈరోజు మన ఛానల్లో అయితేనండి ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఆదాయ పన్ను శాఖ నుంచి అయితే వచ్చిందండి. ఇందులో భాగంగా మొత్తం 3 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇందులో భాగంగా స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అనేవి భర్తీ చేయనున్నారండి. చాలా మంచి అవకాశం అనేది చెప్పాలండి. ఈ ఉద్యోగాలకి అయితేనండి ఎటువంటి ఫీ కూడా లేదండి. జస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుందండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, 10th ఫ్లోర్ ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్, హైదరాబాద్ 500004 నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారండి. ఇందులో భాగంగా అయితేనండి మొత్తం మనకి 3 రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. మొట్టమొదటిగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండి. సో దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేపాటికి లెవెల్ 4 కింద ప్రతి నెల 25,500 నుంచి 81,100 రూపాయలు పే స్కేల్ అయితే ఇవ్వనున్నారండి. ట్యాక్స్ అసిస్టెంట్ అండి, ఇది కూడా లెవెల్ 4 కింద 25,500 నుంచి 81,100 రూపాయలు పే స్కేల్తో అయితే మనకి ఇవ్వనున్నారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, MTS, ఇది లెవెల్ 1 కింద ప్రతి నెల 18,000 నుంచి 56,900 పే స్కేల్ అయితే ఇవ్వనున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలకి ఒక పర్సన్ ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర డిగ్రీ అర్హత ఉంది, సో మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు స్టెనోగ్రాఫర్కి కానీ ట్యాక్స్ అసిస్టెంట్కి కానీ అప్లై చేసుకుంటే కుదరదండి. ఏదో ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా అయితే చెప్పారండి. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకుంటాకి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండి. దీని యొక్క ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్కి కూడా సేమ్ ఏజ్ అయితే ఉంటుందండి, 18 నుంచి 27. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికండి జనరల్ వాళ్ళకి, OBC వాళ్ళకి 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. SC ST వాళ్ళకైతే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేపాటికండి ఇంటర్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ TAకి వచ్చేపాటికండి ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వచ్చేపాటికండి 10th క్లాస్ అర్హతతో అయితే ఈ ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయనున్నారండి. చాలా మంచి అవకాశం అండి. 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు. సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు మిస్యూజ్ చేసుకోమాకండి, ఖచ్చితంగా వాడండి. ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. బట్ ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులని తీసేసే పోస్టులు అయితే కాదనమాట. మరి ఈ పోస్ట్కి మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ సిటిజన్స్ మాత్రం అప్లై చేయాలండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. ఒక పర్సన్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. సో దీనికి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 5th ఏప్రిల్ 2025 అండి. సో 5 ఏప్రిల్ 2025 ఈవినింగ్ లోపు, అంటే నైట్ అని అనుకోవచ్చండి, బట్ ఈవినింగ్ లోపు మనం ఈ పోస్టులకి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఈ పోస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు మొట్టమొదటిగా మన 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్స్ 10th క్లాసు, అలాగే ఇంటర్ డిగ్రీ, అంటే వేరే పోస్టులు కూడా మీరు అప్లై చేయాలనుకుంటేనండి, అంటే MTS కాకుండా మీరు డిగ్రీ ఉన్నవాళ్ళు ట్యాక్స్ అసిస్టెంట్కి కానీ, లేదంటే ఇంటర్ ఉన్నవాళ్ళు స్టెనోగ్రాఫర్కి అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేయాలండి. అలాగే స్పోర్ట్స్ వాళ్ళకు కూడా ఇందులో అవకాశం ఉందండి. సో స్పోర్ట్స్ వాళ్ళు కూడా పారాగ్రాఫ్ 7 కింద ఉన్నటువంటి, అంటే ఎవరైతే వాలీబాల్, త్రోబాల్, క్రికెట్ ఇవన్నీ ఉంటాయి కదండి, సో ఆ కేటగిరీ తగ్గట్టు వాళ్ళకి పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళండి, ఇంటర్నేషనల్గా వాడిన వాళ్ళకి ఫామ్ 1, నేషనల్గా వాడిన వాళ్ళకి ఫామ్ 2, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ వాడిన వాళ్ళకి ఫామ్ 3, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ లేదంటే స్కూల్స్లో ఆడిన వాళ్ళకి ఫామ్ 4, ఖేలో ఇండియాలో వాడిన వాళ్ళకి ఫామ్ 5. సో ఇటువంటి ఫామ్లు అనేవి మీకు ఉంటాయండి. సో ఆ ఫామ్స్ అనేవి మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి.
దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు 1-2 సార్లు వెళ్ళి ఆ నోటిఫికేషన్ చదువుకొని ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. అలాగే నిన్న మనం అప్లోడ్ చేసినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో వొకేషన్కి సంబంధించింది, దానితో పాటు మన ఛానల్లో ఉన్నటువంటి అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన వీడియో ఒకటి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో ఒకటి, మొత్తం 3 వీడియోలు అనేది ఒకేసారి డిలీట్ అయ్యడం జరిగిందండి. సో నేను యూట్యూబ్ గైడ్లైన్స్ వాళ్ళకి కూడా నేను ఏం చేశానంటే మెయిల్ అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగిందండి. సో వాళ్ళు కూడా వెరిఫై చేస్తున్నారు, కంటెంట్లో ఎటువంటి మిస్టేక్ లేకపోతే మళ్ళీ 1 or 2 డేస్లో మనకి అప్లోడ్ అవుతుందని చెప్పారండి. సో మీరు కూడా నండి మీకు ఒక ఇన్ఫర్మేషన్ కనుక అది కరెక్ట్ కాదు అనిపిస్తే సో కామెంట్ పెట్టండి. సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు. అంతేగాని రిపోర్ట్లో సెక్సువల్ హెరాస్మెంట్ అని లేదంటే వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారని చెప్పేసి అలాంటివి మీరు పెడితే సో వీడియోస్ అనేవి స్టాప్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మన ఛానల్కి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉందండి. గుర్తుపెట్టుకోండి, అంటే జస్ట్ మీరు అవేర్నెస్ తెచ్చుకుంటారనే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. సో కాబట్టి మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే జస్ట్ కామెంట్లో పెట్టండి, దాన్ని ఏది ఉంటే రెక్టిఫై చేద్దామండి. అదేవిధంగా ఏపీ న్యూ ఆప్షన్ జాబ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అందులోకి వచ్చి కూడా మన యూట్యూబ్లో కూడా పెట్టలేనటువంటి కొన్ని అప్డేట్స్ అనేవి అందులో పెడతామండి. సో అది గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ అండి, ఇది కాదు, ప్రతిదీ అప్డేట్స్ అనేవి అందులో వస్తాయండి. అందులోకి వెళ్ళి ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ డైలీ వాచ్ చేస్తూ మీకు సంబంధించినటువంటి వీడియో వస్తే ఆ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.